హైదరాబాద్ అమీన్పూర్ పరిధిలోని కుల్సుంపూర్లో కలుషిత పదార్థాలతో సమోసా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం, కుళ్లిన పాచిపోయిన పదార్థాలతో అబ్దుల్ అనే వ్యక్తి సమోసాలు తయారు చేస్తున్నాడు. వాటిని ప్రముఖ హోటల్స్ కు సరఫరా కూడా చేస్తున్నాడు. అసలు ఈ లిస్ట్ వింటేనే వాంతొస్తుంది. ఎందుకంటే కుళ్ళిన కోడిగుడ్లతో ఎగ్ పఫ్ తయారవుతోంది. ఇక్కడ పాచిపోయిన పదార్థాలతో సమోసాలు, ఇంకా చాలా ఐటమ్స్ ను నాసిరకం పదార్థాలతో తయారు చేసి వేడివేడిగా హోటల్స్ కు సప్లై చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు. అబ్దుల్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు పోలీసులు. హైదరాబాద్ అమీన్పూర్ పరిధిలోని కుల్సుంపూర్లో కలుషిత పదార్థాలతో సమోసా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం, కుళ్లిన పాచిపోయిన పదార్థాలతో అబ్దుల్ అనే వ్యక్తి సమోసాలు తయారు చేస్తున్నాడు. వాటిని ప్రముఖ హోటల్స్ కు సరఫరా కూడా చేస్తున్నాడు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఏం చెప్తున్నారు పోలీసులు? అయితే హైదరాబాద్ పోలీసులు అయితే నకిలీ ఆహార పదార్థాలు కావచ్చు, లేకుంటే నకిలీ వస్తువులకు సంబంధించి ఒక టాస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ నేపథ్యంలో H-Fast అనే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ బృందం పెద్ద మొత్తంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏదైతే నాసిరకం పదార్థాలు కావచ్చు, లేకుంటే అల్టర్నేటివ్ ఫుడ్ కావచ్చు, వీటిని ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎక్కడైతే ఇలాంటి ఫుడ్ ఏదైతే కుల్సుంపూర్లో అబ్దుల్ అనే వ్యక్తి ఏకంగా నాసిరకం పదార్థాలతో, కుళ్ళిపోయిన గుడ్లతోటి, నాసిరకం పులుసుతో పదార్థాలతోటి ఏకంగా సమోసాలు ఎక్కువ తయారు చేసి ప్రముఖ హోటల్స్ కావచ్చు, ప్రముఖ బేకరీలకు సప్లై చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకుని అటు H-Fast ఏకకాలంలో సోదాలు చేసినప్పుడు అక్కడ పెద్ద మొత్తంలో తయారు చేసి సప్లై చేయడం సిద్ధంగా ఉన్న సమోసాలు, తర్వాత ఎక్కువ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా కుళ్ళిపోయిన పదార్థాలు, తర్వాత నాసిరకమైన ఫుడ్ ఆర్టికల్ తోటి మొత్తంగా సమోసాలు ఇటు ఎక్కువ తయారు చేసినట్లు అధికారులు గుర్తుంది. దీంతో పాటుగా అపరిశుభ్రత అక్కడ మొత్తం రాజ్యం వెళ్తుందని చెప్పొచ్చు. మొత్తంగా నాసిరకం అపరిశుభ్రతతోటి అక్కడ సమోసాలు తయారు చేసి ప్రముఖ హోటల్స్ కావచ్చు, ప్రముఖ బేకరీలకు సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించి ఆ మేరకు పెద్ద ఎత్తున అక్కడ ఉన్న సమోసాలు కావచ్చు, ఆ పదార్థాలు, ఆహార పదార్థాలు తీయడం జరిగింది. ఇంతో పాటుగా అబ్దుల్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. అయితే ఎవరైనా ఇలాంటి ఎందుకు H-Fast అనే ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.